సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పుష్పరాజ్ ఆదివారం ఆటతో $10 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందా? ఒకవేళ అదే జరిగితే ఇండియాలో ఫస్ట్ స్పీడెస్ట్ కలెక్షన్ కింగ్ గా బన్నీ మారతాడు. అందుకు తగ్గట్లుగా ఐకానిక్ స్టార్ కు మార్కెట్ ఈక్వేషన్స్ సపోర్ట్ చేస్తున్నాయా? అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టారే అని మళ్లీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. వరల్డ్ వైడ్ గా ఈ ఫిలిం సూపర్ కలెక్షన్లను రాబడుతుంది. అందులోనూ ప్రత్యేకించి నార్త్ అమెరికాలో పుష్ప 2 ది రూల్ మొదటి 3 రోజుల్లోనే 8 మిలియన్ల గ్రాస్ మార్కును దాటడం నిజంగా విశేషమే. ఆదివారంతో ఆ ఫీట్ 10 మిలియన్ల మార్కును కూడా దాటుతుందని అంచనా వేస్తున్నారు. పుష్ప 2 ది రూల్ మొదటి 4 రోజుల్లోనే 10 మిలియన్ల మార్కును దాటితే మాత్రం అది బన్నీ కెరీర్లోనే బెస్ట్ ఫీట్ అవుతుంది. తొలి రోజే బాక్సాఫీస్ లెక్కలు పీక్స్లో ఉండటంతో ఈ మూవీకి రెండో రోజు కూడా అంతే భారీ వసూళ్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక 2 రోజుల్లోనే పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ తాజాగా వెల్లడించారు. మార్కెట్ లెక్కల ప్రకారం 1000 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఏపీలో కొన్ని ఏరియాల్లో సినిమా ఇప్పటికీ బుకింగ్స్ మ్యాటర్లో వెనకపడి ఉంది. నార్త్లో మూమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ తగ్గింది, అక్కడ కవర్ అవుతుంది అన్నట్లుగా మేకర్స్ ఉన్నారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో బన్నీ పవన్ పేరును తలుచుకోవడంతో మీరు మారిపోయారు సార్ అంటూ బన్నీని పవన్ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఫైనల్ గా సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో ఇప్పట్లో చెప్పడం కష్టమని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారని చిత్ర నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా టోటల్ రన్ లో ఎలాంటి సెన్సేషనల్ వసూలు రాబడుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రవితేజ వాయిస్ ఓవర్ సెంటిమెంట్ బాలయ్య వరకు చేరిందా? మాస్ రాజా వాయిస్ ను నమ్ముకున్న సినిమాలు ఈజీగా గట్టెక్కిస్తాయా? దర్శకుడు బాబీ తనకున్న ర్యాపోతో రవితేజను వాడుకోబోతున్నాడా? బాలయ్య బాబు బాబీ కాంబినేషన్ లో డాకు మహారాజ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12, 2025 గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. బాలయ్య పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని, ఈ వాయిస్ ఓవర్ ను రవితేజ చెప్పబోతున్నాడని టాక్. పైగా రవితేజ వాయిస్ ఓవర్ సినిమాపై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన సాలిడ్ టైటిల్ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అన్నట్టు ఈ మూవీ ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. ఆ మధ్య అన్స్టాపబుల్ షోతో బాలయ్య రవితేజల మధ్య ఎలాంటి ఈగోలు లేవని తేలిపోయింది. బేసికల్లీ రవితేజ వాయిస్ చెప్పిన సినిమాలు హిట్ అవుతాయనే సెంటిమెంట్ గట్టిగా ఉంది. అది ఉంది కాబట్టే నాని, రాజమౌళి, మర్యాద రామన్న, ప్రశాంత్ వర్మ, హనుమాన్లకు ఆ వాయిస్ ఓవర్స్ ఎంతగానో హెల్ప్ అయ్యాయి. బాబీ కూడా రవితేజ ద్వారానే దర్శకుడు అవడంతో ఆ ర్యాపోను ఈసారి డాకు మహారాజ్ కు ఇలా వాడుకోవాలని చూస్తున్నాడు. గత ఏడాది సంక్రాంతికి వర్కౌట్ అయిన హనుమాన్ రవితేజ వాయిస్ ఓవర్ ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ కు అలాగే వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాడు. జక్కన్న మహేష్ మూవీపై ఆడియన్స్ కి సరైన క్లారిటీ రావడం లేదా? అసలు 1000 కోట్ల బొమ్మ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో ఓ పట్టాన తెలియడం లేదా? హాలీవుడ్ స్టార్స్ ను స్టార్ కాస్ట్ గా తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయి? దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలు రాబోతున్న సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి ఆఫ్రికా దేశాల్లో లొకేషన్స్ ను కూడా వెతికొచ్చాడు. కాగా ఏప్రిల్ 3వ వారం తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా రాజమౌళి అండ్ కో పనిచేస్తోందని సమాచారం. జనవరి నుంచి వర్క్ షాపులు నిర్వహిస్తారట. 1000 కోట్ల సినిమాగా చెప్తున్న ఈ ప్రాజెక్ట్ లో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోందని పుకార్లు వినిపించాయి. అయితే అవి రూమర్లని మేకర్స్ ఎవ్వరూ ఇప్పటి వరకు కొట్టి పారేయలేదు. అలాగే టెక్నీషియన్స్ విషయంలో జక్కన చాలా సీరియస్ గా ఉన్నాడు. ఔటర్స్ ను తెచ్చి సినిమాకు పాన్ గ్లోబల్ ఇమేజ్ తేవాలని చూస్తున్నాడు. అటు మహీ ఫ్యాన్స్ జక్కన్న తమ హీరోని ఎలా చూపిస్తాడు, ఎలాంటి లుక్ లో మా ముందుకు తెస్తాడు అని బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ ఇంపాక్ట్ తో విజేంద్ర ప్రసాద్ ఎలాంటి కథ రాశాడో, ఎలాంటి కథనంతో రాజమౌళి దానిని మలిచాడో చూడాలంటే ఇంకొక 2 ఏళ్లు ఆగాల్సిందే. హాలీవుడ్ స్టార్స్ కూడా సినిమాలో మహేష్ కు జతగానో లేదంటే అపోజిషన్ గ్యాంగ్ గానో చూపించొచ్చు. హాట్ బ్యూటీ శ్రీలీలకు కిసిక్ సాంగ్ తో ఏమైనా వర్కౌట్ అయిందా? రాబిన్ హుడ్ సినిమాను శ్రీలీల కోసం వచ్చి చూసే సీన్ క్రియేట్ అయిందా? టాలీవుడ్ వరకు నెక్స్ట్ లెవెల్ టాప్ బ్యూటీగా ఆడియన్స్ శ్రీలీలను ట్రీట్ చేస్తున్నారా లేదా?
శ్రీలీల ఇంకా లక్కీ గర్ల్ గా మారలేదు. సినిమాలో నటిస్తుంది, డాన్సులు చేస్తుంది తప్ప తనకంటూ ఓన్ మార్కును టాలీవుడ్ లో ఇంకా క్రియేట్ చేసుకోలేదు. పుష్ప 2లో చేసిన కిసిక్ సాంగ్ పెద్ద హిట్ అయినప్పటికీ శ్రీలీలకు అందుకు తగ్గ రిజల్ట్ ను అందుకునే అవకాశాలు కల్పించడం లేదు. ఎందుకంటే పుష్ప 2లో చేసినట్లుగా మరో ఫిల్మ్ లో ఐటమ్ సాంగ్ చేయడానికి శ్రీలీల సిద్ధంగా లేదు. కిసిక్ సాంగ్ లో శ్రీలీల బన్నీ స్టెప్స్ బాగా అలరించాయి. హిందీ బెల్ట్ ఆడియన్స్ శ్రీలీల ఎవరని గూగుల్, యూట్యూబ్ సెర్చింగ్లు చేస్తున్నారు. తెలుగు వరకు ఈ పాట మ్యాటర్లో శ్రీలీలకు పెద్దగా ఇమేజ్ అయితే వచ్చింది లేదు. గ్లామర్ క్రెడిట్ మొత్తం రష్మిక ఎత్తుకుపోయింది. ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ డామినేషన్ పార్ట్ 2లో రష్మికకు ఇచ్చారు. అలాగే అప్కమింగ్ ఫిల్మ్ రాబిన్ హుడ్ మూవీ శ్రీలీల యాంగిల్లో ఎలాంటి బజ్ కు నోచుకోకుండా పోతోంది. క్రిస్మస్ కానుగ్గా వస్తున్న రాబిన్ హుడ్ లో నితిన్ హీరో అయినప్పటికీ శ్రీలీల సినిమాకు ప్లస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఎలాంటి ఐటమ్ సాంగ్స్ ఉండవని, అందులో శ్రీలీల చెయ్యలేదని తెలుస్తోంది. నిజానికి తనకు ఐటమ్ సాంగ్ సెట్ కాదని, ఐటమ్ సాంగ్ కోసం ఎవరైనా వస్తే నో చెబుతాను అంటూ రీసెంట్ గా శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. ఇక రాబిన్ హిట్ అయితే మాత్రం ఆ క్రెడిట్ శ్రీలీల ఖాతాలో పడే అవకాశాలున్నాయి. గుంటూరు కారంలో డాన్సర్ గా తానంటూ చూపించుకున్న ఈ బ్యూటీకి పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్. పుష్ప 2 జైత్రయాత్ర క్రిస్మస్ వరకు కొనసాగుతుందా? దేవుని పండక్కి వచ్చే సినిమాలకు పుష్పరాజ్ భయం పట్టుకుందా? ఎగ్జిబిటర్లు తమ థియేటర్లను మిగతా సినిమాలకిచ్చే పరిస్థితులున్నాయా? పుష్ప 2 ట్రెమెండస్ హిట్ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. హిందీ బెల్ట్ లో ఫస్ట్ డే 72 కోట్లు వచ్చిన గ్రాస్ థర్డ్ డే కు 74 కోట్లయింది. ఓవర్సీస్ లో 11 మిలియన్ మార్కు దాటిన పుష్ప ఎక్కడ వరకు వెళ్తాడో తెలియదు. పుష్పరాజ్ ఇంతటి హల్చల్ చేస్తున్న టైంలో క్రిస్మస్ సినిమాలు పుష్ప థియేటర్ల కోసం రిక్వెస్ట్లు చేసుకుంటున్నాయి. అయితే ముందుగా అల్లరి నరేష్ బచ్చల మల్లితో మాస్ కంటెంట్, షాకింగ్ ఎలిమెంట్స్ థ్రిల్ చేస్తారని చెప్తున్నాడు. ప్రియదర్శిని సారంగపాణి జాతకం కామెడీ నమ్ముకుంటే ఉపేంద్ర యుఐతో మళ్ళీ కంబ్యాక్ అవుతున్నాడనిపిస్తోంది. విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 కు తెలుగులో డిస్ట్రిబ్యూటర్స్ దొరికారు. ఇంతటి మూమెంట్ మార్కెట్ లో ఉంది. కానీ ఈ సినిమాలన్నింటికీ పుష్పరాజ్ తన థియేటర్స్ వదులుకుంటాడా అంటే డౌట్ గానే ఉంది. నిజానికి సినిమాలు వచ్చేసరికి 2 వారాల షోస్ అయిపోతాయి కాబట్టి సినిమా హాళ్లను చాలా వరకు ఇచ్చేయచ్చు. ఒకవేళ ఇస్తే ఫైనల్ కలెక్షన్స్ దగ్గర లెక్క భారీగా తేడా కొట్టొచ్చు. క్రిస్మస్ కానుగ్గా హాలీవుడ్ పిక్చర్ ముఫాసా లయన్ కింగ్ కోసం పెద్ద ఎత్తున స్క్రీన్స్ రెడీ అవుతున్నాయి. అలాగే డిసెంబర్ 25న నితిన్ రాబిన్ హుడ్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. పుష్ప 2 నిర్మించిన మైత్రినే ఈ సినిమాకు నిర్మాతలు కావడంతో థియేటర్స్ అడ్జస్ట్మెంట్ కొంతవరకు జరుగుతుంది. వెన్నెల కిషోర్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, కిచ్చా సుదీప్, మ్యాక్స్ లతో పాటు విజయ్ తేరి బాలీవుడ్ రీమేక్ బేబీ జాన్ మాకు స్క్రీన్స్ కావాలంటున్నాయి. పుష్ప 2 దూకుడు తగ్గకపోతే ఎగ్జిబిటర్లు రాబోయే సినిమాలకు అంతంత మాత్రంగానే స్క్రీన్స్ అడ్జస్ట్ చేయొచ్చు. టాప్ హీరోస్ ఒకప్పటిలా ఒకే టైం కు సినిమాలతో వచ్చి క్లాష్ గేమ్ ఆడడం లేదు. ఏం చేసినా ఫ్రెండ్లీ క్లైమాట్ లో 2-3 వారాల గ్యాప్ తో తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇది ఆయా హీరోలకు యూజ్ అవుతుందే కానీ అభిమానుల ఛాలెంజింగ్ టాస్క్ లకు ఛాన్స్ లేకుండా చేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరు ఒకే టైం కు వచ్చి గేమ్ బజాయించాలని చూడడం లేదు. ఎంతో తెలివిగా ఒకరితో ఒకరు క్లాష్ కాకుండా కేర్ చేసుకుంటున్నారు. ఒక్క సంక్రాంతిని మాత్రమే ప్రెస్టీషియస్ గా తీసుకుని తాడో పేడో తేల్చుకుంటున్నారు. అక్కడ కూడా పోటీలో మనకు సీనియర్ హీరోలే కనిపిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి ఫైట్ కి టాప్ హీరో మహేష్ గుంటూరు కారంతో రాగా మిగతా టాప్ హీరోస్ అయిన తారక్, ప్రభాస్, చెర్రీ, బన్నీలు ఆ టైంలో కనీసం అటువైపు చూసే ప్రయత్నం కూడా చేయలేదు. రమణ గాడికి లైన్ క్లియర్ చేశారు. టాలీవుడ్ టాప్ హీరోలైన చెర్రీ, బన్నీ, తారక్లు కూడా తమ తర్వాత సినిమాల లైనప్ ను ఎంతో జాగ్రత్తగా చేసుకుంటున్నారు. ఈ రిలీజింగ్ డేట్స్ విషయంలో తమ స్థాయి హీరోలతో క్లాష్ కాకుండా కేర్ తీసుకుంటున్నారు. ఒకవేళ క్లాష్ జరిగితే దాని తాలూకు రిజల్ట్ ను ఆస్వాదించడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నా ఆయా హీరోలు అస్సలు సిద్ధంగా లేరు. అందుకనే తారక్ నీల్ తో చేస్తున్న సినిమాను ముందు చూపుతో 2026 సంక్రాంతి అని అనౌన్స్ చేశాడు. ఇక వార్ 2ను వచ్చే ఏడాది ఆగస్టు 14కు రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ముందే చెప్పడం ద్వారా మిగతా హీరోలు తమ సినిమాల డేట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక చెర్రీ, బన్నీలు కూడా ఏనాడు క్లాష్ అయ్యే సిచ్యువేషన్ తెచ్చుకోలేదు. కాకపోతే ఈసారి 5 వారాల గ్యాప్ తో పుష్ప 2 వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ తో తలపడాలని చెర్రీ చూస్తున్నాడు. ఇప్పటికే రిలీజింగ్ డేట్ పై దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు. నిజానికి ఈ 2 సినిమాలు డిసెంబర్లోని వచ్చుండాలి కానీ అలా జరగలేదు. ఒకవేళ ఈ క్లాష్ సీరియస్ గా జరిగితే అది ఆడియన్స్ కి మంచి ఎంటర్టైనర్ గా ఉండేదేమో. ఆఫ్టర్ రిలీజ్ కలెక్షన్ లెక్కలతో ఎవరు విజయ్తో సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకునేలా చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. గేమ్ చేంజర్ రిలీజ్ కి ముందే చరణ్ తన నెక్స్ట్ సినిమాని కూడా ప్రారంభించాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రామ్ చరణ్ తన కెరియర్ లోనే 16వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా మైసూర్ లో స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మైసూర్ వదిలేసి హైదరాబాద్ లో బూత్ బంగ్లాకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
తాజాగా విదామయర్చి చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా హీరో అజిత్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశాడు. ఈ మేరకు ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అవుతోంది. నటి ప్రజ్ఞ నగ్రాకు చెందిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫేక్ వీడియోపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సైబరాబాద్, మహారాష్ట్ర సైబర్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వార్ 2 తర్వాత షెడ్యూల్లో క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్లతో పాటు షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది.